హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను మీకు పొండుమిరపకాయ గోంగూర పచ్చడి ఎలా చేయాలో చూపిపోతున్నాం. ముందుగా గోంగూరని ఏరుకోవాలి. తర్వాత స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని ఆయిల్ పోసుకొని మనం ఇందాక ఏరుకున్న గోంగూరని ఆయిల్లో ఫ్రై చేయాలి. కొంతసేపు ఇలా ఏగాలి గోంగూర. అందులో వేసినప్పుడు గ్రీన్ కలర్లో ఉన్నది కూడా అలా కలర్లోకి వచ్చేయాలి. వేపుకున్నాక ఇలా ప్లేట్లో వేసుకొని దానిలో కల్లుప్పు వేసుకోవాలి. వేసేసుకోవాలి ప్లేట్లో. ఏంటో వేయించుకోవాలి, మాట్లాడు. వేయించుకొని కల్లుప్పు వేసుకోవాలి. కల్లుప్పు వేసుకోవాలి. గోంగూర పచ్చడి రోట్లో చేస్తే బాగుంటుంది. వెల్లుల్లిపాయని రోట్లో వేసుకొని బాగా దంచుకోవాలి. ఇది ఫస్ట్ రోట్లో ఇలా నలుపుకోవాలి, ఇలా దంచుకోవాలి. దంచుకున్న తర్వాత దీన్ని మిక్సీలో వేసుకోవాలి. మనం ఇట్లా గోంగూరని వేసుకొని దంచుకోవాలి. దాని తర్వాత గోంగూరని మెత్తగా వచ్చేటట్లు నూరుకోవాలి. గోంగూరని కచ్చా పిచ్చాగా నూరుకోవాలి. తొక్కుకున్న పొండుమిరపకాయని రుబ్బాలి. రుబ్బుకుంటున్న పొండుమిరపకాయలో పసుపు, చింతపండు గుజ్జు వేసుకోవాలి. వేసుకొని బాగా రుబ్బుకోవాలి. మళ్ళీ గోంగూర అండి రుబ్బుకోవాలి. ఉల్లిపాయలు, మెంతులు మిక్సీ పట్టుకొని దాంట్లో వేసుకొని మళ్ళీ ఒకసారి తిప్పాలి. ఇందాక తొక్కుకున్న గోంగూరని నలిగిన పొండుమిరపకాయలు వేసి తిప్పుకోవాలి. కేజీ పొండుమిరపకాయకి 2 కేజీల గోంగూర, 100 గ్రాముల మెంతులు, 1/2 కేజీ ఎల్లుల్లిపాయలు. గోంగూర పొండుమిరపకాయ పచ్చడి రెడీ. మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.